ఈ కేబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బేల మండలంలోని స్థానిక శ్రీరామ ఆలయ కమ్యూనిటీ హాల్లో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యువకులు, వయోజనులు కలిసి దాదాపుగా 20 మంది రక్తదానం చేశారు. ఏబీవీపీలో పనిచేసిన వారు మంత్రులుగా, సీఎంగా, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరి వినోద్ గుర్తు చేశారు. ఇక జాతీయ పునర్నిర్మాణం కోసం విద్యార్థి పరిషత్తుని పనిచేస్తుందని అన్నారు. నేటి యువత వివేకానంద ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బేలా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏబీవీపీ గత 77 సంవత్సరాలుగా విద్యారంగాన్ని పరిరక్షిస్తూ విద్యలో భారతీయీకరణ జరగాలని, ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని తిరిగి సాధించడం కోసం జాతీయ పునర్నిర్మాణం అనేటువంటి మహాయజ్ఞం లోపల విద్యార్థులు భాగస్వామ్యం చేస్తూ ఈ దేశం కోసం ఆలోచించేటువంటి యువతను తయారు చేయడమే లక్ష్యంగా ఏబీవీపీ 75 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇంకా మున్ముందు కూడా ఏబీవీపీ నిర్మాణాత్మక, సహభాగాత్మక, ఆందోళనాత్మక కార్యక్రమాలతోటి ముందుకు సాగుతూ ఈ విద్యార్థి పరిషత్తు నుంచి ఎందరో మంది దేశానికి నాయకుల్ని, మంత్రుల్ని కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ అందించినటువంటి చరిత్ర విద్యార్థి పరిషత్తు